ప్రధాన అంశం ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల పైన అయితే కనుక ఎన్నికల కమిషన్‌దే తుది నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారండి. ఇంకా మరో వార్త చూసుకుంటే కనుక స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి. ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ 4, 5 రోజుల గ్యాప్‌లో నిర్వహించే యోచన. వీలైతే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్‌కి ఒకే దఫాలో. లాభమా, నష్టమా అన్నదానిపై సీఎం రేవంత్ ఆరా. సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సమయం సరిపోతుందా అన్న కోణంలో కూడా ఆఫీసర్లు లెక్కలు వేస్తున్నారు. అంటే స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి, ఏదైతే సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఉన్నాయో ఇవన్నీ ఒకేసారి నిర్వహిస్తే కనుక దానివల్ల అంటే సమయం సరిపోతుందా, దానివల్ల లాభమా నష్టమా అన్నది కూడా ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే రూరల్, అర్బన్ ప్రాంతాల్లో జరుగుతాయి కదా. సో ఏంటంటే వరుసగా అట్లా అన్నీ కలిపి ఒకేసారి పెట్టేస్తే కనుక మరి కొంత గందరగోళ పరిస్థితి ఉంటుందేమో. సో ఈ నేపథ్యంలోనే అన్నీ ఒకేసారి నిర్వహిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి దానివల్ల ఏంటి అంటే ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి అన్న దానిపైన ఒక రిపోర్ట్ అయితే కనుక ఇవ్వమని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో అన్ని ఎలక్షన్స్ ఒకేసారి నిర్వహిస్తే కనుక దానివల్ల అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అన్న దానిపైన కూడా సీఎం ఆరా తీశారు. దాని గురించి కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు ఈ న్యూస్‌లో.